Good morning, children. Good morning, sir. Children, today you are going to learn how to read, write, and express in words digits 0 to 10. పిల్లలు ఈరోజు మీరు 0 నుంచి 10 వరకు అంకెలు చదవడం, రాయడం, అక్షర రూపంలో రాయడం, అక్షర రూపంలో గుర్తుపెట్టడం నేర్చుకుంటారు. ఓకే, లుక్ అట్ ద స్క్రీన్. ఈ స్క్రీన్ను గమనించండి. ఇక్కడ అంకెలు ఇవ్వబడ్డాయి 0 నుంచి 10 వరకు. పక్కనే రాయబడ్డాయి కూడా. సో digits from 0 to 10 are given and they are written in words. ఓకే, అంతేకాకుండా పక్కన బంతుల బొమ్మలు కూడా ఇవ్వబడ్డాయి. సో ఇన్ ద నెక్స్ట్ రో you have balls. So you have to use these balls to count numbers. ఈ బంతులను లెక్కించడానికి మీరు ఉపయోగించాలి. ఓకే, చూడండి. 0, 0 అంటే ఏమీ లేదు, అంటే ఏం బంతులు లేవు అక్కడ. 1, 1 అంటే ఒక బంతి ఉంది, అంటే 1. నెక్స్ట్ చూడండి. 1, 2 1, 2. నెక్స్ట్ 1, 2, 3. 1, 2, 3. నెక్స్ట్ 1, 2, 3, 4. 1, 2, 3, 4. నెక్స్ట్ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. లైక్ దిస్ యూ హ్యావ్ టు కౌంట్. ఈ విధంగా మీరు బంతులను లెక్కించాలి. తరువాత ఇటువైపు ఉన్న అక్షరాలలో ఉన్న వాటిని గుర్తించాలి మరియు సంజ్ఞా రూపంలో ఉన్నటువంటి సంఖ్యలను గుర్తించాలి. 5 అయిందా? నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలాగా మీరు లెక్క పెట్టుకుంటూ పక్కనుండేటువంటి ఇచ్చినటువంటి సంఖ్యల గుర్తులను గమనించాలి. అటు తరువాత అక్షర రూపంలో రాయబడ్డ వాటిని కూడా మీరు గుర్తుంచుకోవాలి. దీన్ని తిరిగి ప్రయత్నించండి పిల్లలు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఏమీ లేదు అనే దాన్ని ఏం రాయాలి? ఇక్కడ గుర్తుంది 0. దాన్ని ఎలా రాయాలి చూడండి, చూద్దాం. తెలుగులోను ఇంగ్లీష్లోను. 0, 0. ఇక్కడ చూడండి, 1ని ఎలా రాయాలి? 1, 1. చూడండి. నెక్స్ట్ 2, 2. 3, 3. 4, 4. 5, 5. 6, 6. 7, 7. 8, 8. 9, 9. 10, 10. ఈ విధంగా మీరు
సంజ్ఞా రూపంలో ఉండేటువంటి ఈ సంఖ్యలను ఎలా చదవాలో నేర్చుకున్నారు. ఆ తరువాత పక్కన ఇచ్చినటువంటి బంతులను ఎంచడం ద్వారా లెక్కించడం కూడా నేర్చుకున్నారు. చిల్డ్రన్, నౌ యూ హ్యావ్ లెర్న్ హౌ టు ఐడెంటిఫై ద వర్డ్ ఫామ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ how to count also you have learned. Okay, next. ఇక్కడ చూడండి, స్క్రీన్ను శ్రద్ధగా గమనించండి. అబ్జర్వ్ ద స్క్రీన్ కేర్ఫుల్లీ. ఇక్కడ 0 0 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 అని ఇవ్వబడ్డాయి. మీరేం చేయాలంటే మన దగ్గర 1 రూపీ కాయిన్స్ కానీ లేకపోతే గింజలు ఉంటాయి కదా, 1 అని చెప్పి 1 గింజ తీసుకోవాలి, 2 అని చెప్పి 2 గింజలు తీసుకోవాలి, 3 అని చెప్పి 3 గింజలు తీసుకోవాలి. అదేవిధంగా 10 వరకు గింజలను మీరు తీసుకొని ఒక్కొక్క కుప్పగా పెట్టుకోవాలి. చిల్డ్రన్, వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు టేక్ కాయిన్స్ ఆర్ సీడ్స్ ఆర్ స్టిక్స్. You have to group and keep. So one means you have to one stick or one coin or one seed you have to take and keep. 2 means you have to keep 2 seeds or 2 coins. 3 means you have to keep 3 coins. Like this you have to do this activity. Ask your teacher or your parent to write this on your notebook, and you take coins, seeds or sticks. మీరు నాణ్యం కానీ గింజలు కానీ లేక పుల్లలు కానీ తీసుకొని ఈ నంబర్స్కి సమానంగా వాటిని ఉంచడం నేర్చుకోండి. యూ హ్యావ్ టు కీప్ ద కాయిన్స్ ఆర్ సీడ్స్ ఆర్ స్టిక్స్ యాజ్ పర్ ద నంబర్స్ గివెన్. ఓకే చిల్డ్రన్, bye. Bye, sir.